Senior Civil Judge, come Secretary, District Level Legal Services, District Legal Services Authority, Nellore. మనకి థ్యాంక్ యూ. ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి గురుకుల చేసేటువంటి క్రైమే సైబర్ క్రైమ్ అంటారు. ఈ సైబర్ క్రైమ్లో ఏంటంటే చిన్న చిన్న మోసాలు జరగడం, చీటీలు జరగడం, ప్లస్ మన క్రైమ్ అంటే తెలుసా? అలాంటి క్రైమ్ జరగకుండా ఉండాలంటే మన స్థాయి నుంచి ముందస్తుగా చర్యలు తీసుకుంటే సెక్యూరిటీ ఇప్పుడున్న మెయిన్ సమస్య మన ప్రపంచంలోనే, మన దేశంలోనే కాదు, మన ప్రపంచంలోనే ఒక మెయిన్ సమస్య ఏమంటే teachers and also local members and all the students who are present here. Very good morning to one and all. Good morning, madam. ఏ క్లాసెస్ ఉన్నారు మీరంతా? 10th and inter. ఓకే ఓకే. మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంతమంది ఆడపిల్లలు ఇంత చక్కగా చదువుకుంటున్నారు. బాగా చదువుకుంటున్నారా? ఓకే. ఈవేళ మీ స్కూల్ని ఎంచుకోవడం ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలు మన చట్టాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలి, అంతేనా? చదువుతో పాటు చట్టాలు కూడా, అంటే కొన్ని వేల చట్టాలు ఉన్నాయి మనకి, అన్నీ అవసరం లేదు. ప్రజెంట్ మన చట్టాలు ఏవేవి ఉన్నాయి కొద్దిగా మన రెగ్యులర్గా, అంటే ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ సంరక్షణకి, అలాగే సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, వాటిని ఎట్లా మనం వాటి నుంచి ఎలా కాపాడుకోవాలి మనం, అలాగే మన కాన్స్టిట్యూషన్ అందరికీ తెలుసు కదా, రాజ్యాంగం వచ్చిందా మీకు లెసన్స్లో? కాన్స్టిట్యూషన్లో మన రైట్స్ ఏంటి, అలాగే చైల్డ్ మ్యారేజెస్, వీటి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది ముఖ్యంగా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏంటి ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసా? ఆర్టికల్ చెప్పండి. అదే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో అలాగే చైల్డ్ మ్యారేజెస్, ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఇప్పుడైతే చక్కగా పంపించారు, చదువుకుంటున్నారు. మధ్యలో ఇంటికి వెళ్తే ఒక్కోసారి ఏదో మ్యారేజ్ చూసి చేసేస్తాం, మన బాధ్యత తీరిపోతుందని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇప్పుడు చదివిస్తున్నారు, అట్ ది సేమ్ టైం కొద్దిమంది పేరెంట్స్ పెళ్లి చేసి పంపిస్తే ఒక బాధ్యత తీరిపోతుందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎప్పుడు కానీ మీరు ఇంత చక్కగా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు, చదువుకుంటున్నారు, మధ్యలో డ్రాప్ అవుట్స్ అయితే ఉండకూడదు. ఇంటికి వెళ్ళి వాళ్ళు అలాంటివి ఏమన్నా చెప్పినా కూడా మీరు వాళ్ళకి చెప్పగలగాలి, చదువుకున్న తర్వాతే అని. ఎందుకంటే మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని కూడా ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారం మనకి అబ్బాయిలకి 21 సంవత్సరాలు, అలాగే అమ్మాయిలకి 18 సంవత్సరాలు నిండి ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. అలా లోపల కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఎవరైతే పెళ్లి చేస్తారో, పెళ్లి ఎవరైనా హెల్ప్ చేసినా, ఈవెన్ దాన్ని ప్రోత్సహించినా కూడా అది నేరమే. సో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా శిక్షలు ఉన్నాయి. అది ఎవరైనా రిపోర్ట్ చేస్తే వెంటనే వాళ్ళని తీసుకొని పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద కేసు పెట్టి అలాగే వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. సో మీ చుట్టుపక్కల మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇట్లా బాల్య వివాహాలు జరుగుతున్నాయి అంటే మనం ఖచ్చితంగా పోలీసులకి, ఆ సంబంధిత అధికారులకు కూడా తెలియజేయాలి. అది కూడా మన బాధ్యత. ఖచ్చితంగా మీ ఇంట్లో బాగా చదువుకోవడానికి మిమ్మల్ని పంపించవచ్చు, కాదనట్లేదు. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి చాలామంది. అది చాలా తప్పు. దానివల్ల ఏమవుతుంది, సరైన వయసులో